భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు ఆయన. దాట్ల సుబ్బరాజుకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ మద్దతు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మందిగా తరలిరావడంతో ముమ్మడివరంలో 216 జాతీయ రహదారి పూర్తిగా పసుపుమయంగా మారింది. నామినేషన్ వేయడం జరిగింది. మరి ఉదయం ఏదైతే మురమండల గ్రామంలో మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మరి టీడీపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక జనాభా వచ్చి నాకు ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రానటువంటి పెద్ద ఎత్తున ప్రజాదరణ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఓటేస్తాం, 100% కూటమిని నెగ్గిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, రాజధాని లేకుండా చేశాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాప్యం చేశాడు, ఇండస్ట్రీస్ అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, ఇవాళ విద్యా సంస్థలన్నీ ఏది కూడా రాలేదు, పిల్లలందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరూ నిరుద్యోగంగా మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిన యువతలో నిరుత్సాహం, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మాకు పొత్తుకి మరి చాలా హుషారుగా పనిచేస్తున్నారు యువత అంతా కూడా. అదేవిధంగా మహిళా సోదరులు అందరూ